సో గుడ్ మార్నింగ్ గైస్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఆల్గోరిథం వచ్చేసి రిడ్జ్ అండ్ ద లాసో రిగ్రెషన్. ఈ రిడ్జ్ అండ్ లాసో రిగ్రెషన్ అంటే ఏందని మనం చూద్దాం. ఫస్ట్ థింగ్ అంటే బ్రీఫ్లీ చూద్దాం. సో నేను ఒక ట్రైనింగ్ డేటా అనేది తీసుకుంటున్నా. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ట్రైనింగ్ డేటా తీసుకుంటున్నా. ట్రైనింగ్ డేటాలో ఏం తీసుకుంటున్నా అంటే ఒకటి ఇన్పుట్ ఫీచర్ అండ్ అవుట్పుట్ ఫీచర్ తీసుకున్నా. లైక్ 1 2 ఎగ్జాంపుల్, బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నా. సో మనం ఇది వచ్చేసి 2 and 4 and 3 and 2 ఇలా బ్రీఫ్గా తీసుకున్నాం. బ్రీఫ్గా తీసుకున్నాక దీనికి బెస్ట్ ఫిట్ లైన్ అనేది గీద్దాం. సో బెస్ట్ ఫిట్ లైన్ గీస్తే ఎలా వస్తుందంటే డైరెక్ట్ ఇలా వచ్చేస్తుంది బెస్ట్ ఫిట్ లైన్. సో ఇప్పుడు బెస్ట్ ఫిట్ లైన్ తీసుకున్న తర్వాత మనం మినిమల్ రెసిడ్యువల్ ఎర్రర్ అంటే మినిమం ఎర్రర్ గురించి ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ప్రిడిక్టెడ్, ఇది మన యాక్చువల్ పాయింట్ అన్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. మన యాక్చువల్ పాయింట్ అన్నప్పుడు ప్రిడిక్టెడ్ పాయింట్ కూడా ఇక్కడ వస్తుంది, అంతే కదా. అంటే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది, అంటే కొలాప్స్ అవుతున్నాయి. సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోతుంది. సో మ్యాచ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం కాస్ట్ ఫంక్షన్ తీసుకుంటాం. లీనియర్ రిగ్రెషన్ ఇంతకుముందు చెప్పినప్పుడు కాస్ట్ ఫంక్షన్ తీసుకున్నప్పుడు మనం h(θ of x minus the y' of x తీసుకున్నాం. సో కాస్ట్ ఫంక్షన్ ఒకసారి రాద్దాం. సమ్మేషన్ ఆఫ్ i = 1 to n 1/2m h(θ of x minus y hat of x = 0 ఇది రాసుకున్నాం కదా. సో దీన్ని ఏమన్నాం మనం? రెసిడ్యువల్ ఎర్రర్ అన్నాం. రెసిడ్యువల్ ఎర్రర్. సో ఈ రెసిడ్యువల్ ఎర్రర్ వచ్చేసి మనకు ఇక్కడ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఎందుకంటే ద ప్రిడిక్టెడ్ పాయింట్, ద యాక్చువల్ పాయింట్ h(θ of x ఇక్కడ వచ్చింది మనకు, అండ్ ప్రెడిక్టెడ్ పాయింట్ కూడా ఇక్కడ వచ్చింది. మనం ఇంతకుముందు ఎలా తీసుకున్నామంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సో మనం ఇక్కడ ఈ పాయింట్లో వచ్చినప్పుడు ద యాక్చువల్ పాయింట్, ప్రెడిక్టెడ్ పాయింట్ ఎలా తీసుకున్నామంటే ఇలా తీసుకున్నాం. అంటే ఇక్కడ స్ట్రేట్ లైన్ గీసి ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ మనకు ఆ కండిషన్ అనేది లేదు. సో ఈ టైంలో మనం ఏం చేస్తాం అంటే నీకు ఇక్కడ 0 అని వచ్చేస్తుంది. 0 అని వచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ కండిషన్స్ ఏంటో చూసుకుందాం. సో కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అని ఉంటుంది. ఈ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ ట్రైనింగ్ యాక్యురసీ మనకు హై వస్తుంది. అంటే నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నువ్వు ట్రైన్ అని టెస్ట్ చేస్తావు డేటాని. ట్రైన్ యాక్యురసీ అనేది నీకు 90% వచ్చినప్పుడు టెస్ట్ యాక్యురసీ 70 లేదు దానికన్నా బిలో, అంటే ఎగ్జాంపుల్ 70 కాకుండా ఒక 50 60 తీసుకున్నాం అనుకో, ఏమైపోతుంది అంటే ట్రైనింగ్ యాక్యురసీ అనేది గ్రేటర్ వచ్చేసి టెస్ట్ యాక్యురసీ అనేది తక్కువ వచ్చినప్పుడు దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అంటాం. దానికన్నా ఇంకోటి అండర్ ఫిట్టింగ్ కండిషన్ ఉంటుంది. అండర్ ఫిట్టింగ్ ఏంటంటే ట్రైనింగ్ యాక్యురసీ అనేది తక్కువ ఉంటుంది, టెస్ట్ యాక్యురసీ కూడా తక్కువ ఉంటుంది. అప్పుడు మనం మోడల్స్ అనేది చేంజ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఆల్గోరిథం చేంజ్ చేస్తాం. ఇప్పుడు మనం రిడ్జ్ అండ్ లాసో రిగ్రెషన్ తీసుకున్నాం, అప్పుడు డిసిజన్ ట్రీ ఆల్గోరిథం తీసుకున్నాం. అది పనికి రాకపోతే ఇంకేం తీసుకుంటాం? ర్యాండమ్ ఫారెస్ట్ తీసుకుంటాం, లీనియర్ రిగ్రెషన్ తీసుకుంటాం, నావీ బయాస్ తీసుకుంటాం. మనకి ఇలా చాలా ఉంటాయి. మనం అప్పుడు కరెక్ట్ మనం ఎప్పుడు స్టాప్ చేస్తాం? ఈ మార్చడం ఎప్పుడు స్టాప్ చేస్తాం అంటే మనం జనరలైజ్డ్ మోడల్ వచ్చినప్పుడు స్టాప్ చేస్తాం. ఈ జనరలైజ్డ్ మోడల్ అంటే ఏంటంటే ట్రైనింగ్ యాక్యురసీ బెస్ట్ ఉంటుంది, టెస్ట్ యాక్యురసీ కూడా బెస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనం ఇలా చేసుకుంటాం. సో మీకు చెప్పేస్తా. సో మీకు అర్థమైందిగా ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంది? ఓవర్ ఫిట్టింగ్ అంటే దీన్ని మనం ఇంకో విధంగా టర్మ్స్లో కూడా మనం ఓవర్ ఫిట్టింగ్ అంటే జనరల్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ కానీ ఏదైనా వైవా క్వశ్చన్స్ కానీ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే విచ్ ఈస్ మనం దీన్ని ఏమంటామంటే లో బయాస్ అంటాం. అంటే దీన్ని లో బయాస్, టెస్ట్ యాక్యురసీ లో ఉన్నదాన్ని హై వేరియన్స్ అంటాం. అంటే ఎక్కువ ఉన్నదాన్ని లో అంటాం, తక్కువ ఉన్నదాన్ని హై అంటాం. దీన్ని వేరియన్స్ లాగా రిప్రజెంట్ చేస్తాం, దీన్ని బయాస్ లాగా రిప్రజెంట్ చేస్తాం. సో అదే ఇప్పుడు నీకు దీన్ని అనుకో, దీన్ని ఏమంటావు? హై బయాస్ అండ్ లో, హై బయాస్ అండ్ హై వేరియన్స్. అర్థమవుతుందా? ఇప్పుడు సింపుల్ బాయ్, నువ్వు ఏం చెప్తా అంటే ట్రైనింగ్ యాక్యురసీ ఉంది చూసినావు, ఈ ట్రైనింగ్ యాక్యురసీ అండ్ ద టెస్ట్ యాక్యురసీ ఇవి రెండు దానిని నువ్వు మిషన్ లెర్నింగ్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నువ్వు ట్రైనింగ్ యాక్యురసీ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ ఎప్పుడు వస్తుంది అన్నప్పుడు నువ్వు ఇలా ట్రైనింగ్ యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, టెస్ట్ యాక్యురసీ అనేది తక్కువ ఉంటుంది అలా చెప్పకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ ఈజ్ అక్కర్ వెన్ ఓవర్ ఫిట్టింగ్. నీకు బ్రీఫ్ డెఫినేషన్ చెప్తా. వెన్ ఏ మోడల్ లెర్న్స్ ట్రైనింగ్ డేటా టూ వెల్ అండ్ ఇంక్లూడింగ్ నాయిస్ అండ్ స్పెసిఫిక్ డిఫెక్ట్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ పర్ఫార్మ్ పూర్లీ ఆన్ న్యూ డేటా. అంటే నీకు ఓవర్ ఫిట్టింగ్ అని మంచిగా ట్రైనింగ్లో మంచిగా పర్ఫార్మ్ చేసి టెస్టింగ్లో వచ్చేసరికి ప్యూర్గా పర్ఫార్మ్ చేస్తే దాన్ని ఏమంటే ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అంటాం. ఇది మిషన్ లెర్నింగ్ టర్మ్లో అని చెప్పిన దీన్ని ఏమంటామంటే ట్రైనింగ్ యాక్యురసీని బయాస్ అంటాం. దీని ట్రైనింగ్ యాక్యురసీ ఈజ్ ట్రైనింగ్ది బయాస్ అంటాం, టెస్టింగ్ది
వేరియన్స్ అంటాం. సో ట్రైనింగ్ అక్యురసీ, వెన్ ద ట్రైనింగ్ అక్యురసీ ఈజ్ లో బయాస్ అండ్ ద టెస్ట్ అక్యురసీ సో ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ ఎప్పుడు అంటామంటే వెన్ ద లో బయాస్ అండ్ ద హై వేరియన్స్ ఈజ్ అక్కర్ వి కాల్ ద ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. సో వెన్ హై బయాస్ అండ్ ద high variance is occur we call underfitting condition. When we have low bias and the low variance is called generalized model. So మీకు 3 overfitting, underfitting and generalized model అనేది ఎక్స్ప్లెయిన్ అయిపోయింది. సో నెక్స్ట్ అనేది నేను నెక్స్ట్ వెళ్ళిపోతా. సో నెక్స్ట్ మనకి ఎలా ఉంటుందంటే ఇలా డేటాని తీసుకున్నాక నేను దీన్ని కాస్ట్ ఫంక్షన్ అనేది రాస్తా. జస్ట్ వెయిట్, కాస్ట్ ఫంక్షన్ అనేది రాస్తా. ఇదే కాస్ట్ ఫంక్షన్, నేను ముందే ఆల్రెడీ చెప్పేసిన. సో మళ్ళీ ఇంకో కాస్ట్ ఫంక్షన్ అనేది రాస్తా. సో 1/2m summation of I equal to m to m h theta of x I minus y of I whole square. దీన్ని మనం కాస్ట్ ఫంక్షన్ ఏం చేస్తామంటే డిక్రీజ్ చేయాలి, అంటే ఎర్రర్ అనేది తక్కువ ఉండాలని చెప్తాం. సో నేను ఇప్పుడు దీన్ని తీసుకుంటున్నా. సో దీన్ని తీసుకుంటే ఏమవుతుందంటే h theta of x కనపడుతుంది, h theta of x I minus y I హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు నీకు ఇక్కడ ఏమైంది, ద ప్రెడిక్టెడ్ పాయింట్ అండ్ అవుట్పుట్ పాయింట్ కొలాప్సింగ్. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఏమొస్తుంది, 0 వస్తుంది. అదే మనం వేరే దానిలో తీసుకుంటే ఇట్లా డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఇది ఉందా, ఇలా డిస్టెన్స్ అనేది ద యాక్చువల్ పాయింట్ అండ్ ప్రెడిక్టెడ్ పాయింట్ అనేది డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ మనకు డిస్టెన్స్ లేదు కాబట్టి 0 అయిపోతుంది. మన కాస్ట్ ఫంక్షన్ అంటే ఏం చేస్తాం, మన కాస్ట్ ఫంక్షన్ వచ్చిన వాల్యూని తక్కువ చేస్తాం, డిక్రీజ్ చేస్తాం. సో మనం వీడు ఒక ఎక్స్ట్రా ఫీచర్ అనేది తీసుకుంటున్నాం. ఎక్స్ట్రా అంటే మనకు పక్క కాస్ట్ ఫంక్షన్ 0 ఉండొద్దు, ఎందుకంటే ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అవుతుంది. ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అయినప్పుడు కొత్త డేటా వస్తే రాంగ్ ప్రిడిక్టే చేస్తుంది. నువ్వు ఏదైనా ప్రాజెక్ట్ చేసేటప్పుడు, ఏదైనా జాబ్లు ఉన్నప్పుడు మీ మేనేజర్ వచ్చి ట్రైనింగ్ అక్యురసీ అండ్ ట్రైనింగ్ అక్యురసీ నీకు ఎంత వచ్చిందని అడిగితే నాకు ట్రైనింగ్ అక్యురసీ నాకు 100% వచ్చిందంట, అది లీడ్స్ టు ద ఓవర్ ఫిట్టింగ్ కండిషన్, నీకు రాంగ్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ మనం దీని వాల్యూని అనేది సమ్హౌ ఎంతో కొంత పెట్టాలి. కాబట్టి నేను ఏం తీసుకుంటున్నాను అంటే ఇక్కడ lambda and the slope square. మనం ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాం ఇవాళ, మనం దేని గురించి రిడ్జ్ రిగ్రెషన్. ఇదంతా మనం మాట్లాడేది రిడ్జ్ రిగ్రెషన్. సో 0 + λ + ఇది హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుందంటే మీకు చెప్తా. సో ఇలా వచ్చినప్పుడు మనం ఇలా వచ్చినప్పుడు మనం తీసుకునే పాయింట్స్, సో మనం స్లోప్ ఎలా తీసుకున్నాం, స్లోప్ వీ క్యాన్ టేక్ ద స్లోప్ యాజ్ యూనిట్ ఆఫ్ ఎక్స్ అండ్ ద యూనిట్ ఆఫ్ వై. మనం స్లోప్ అనేది తీసుకుంటాం. ఈ స్లోప్ అనేది ఓవర్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యాడ్ సమ్ వాల్యూస్. ఎట్లా యాడ్ చేస్తామంటే ఈ స్లోప్ ఎగ్జాంపుల్లో నేను ఏమనుకుంటా, 1 2 అనుకుందాం. స్లోప్ ఈక్వల్ టు 2. స్లోప్ ఈక్వల్ 2 అన్నప్పుడు మనం వచ్చిన ఇక్కడ ఈక్వేషన్ చూసినావా, 0 + λ1 అండ్ ద స్లోప్ ఈజ్ 2² అంటే 4. మనకు వచ్చిన వాల్యూ 4. ఇప్పుడు వచ్చిన ఈ కాస్ట్ ఫంక్షన్ని మనం ఏం చేయాలి, డిక్రీజ్ చేయాలి. ఎందుకంటే మినిమల్ ఎర్రర్, ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్రెడిక్టెడ్ అండ్ ద యాక్చువల్ పాయింట్ వచ్చేసి మనం డిక్రీజ్ చేయాలి. సో డిక్రీజ్ చేయడానికి మనం ఏం తీసుకుంటున్నామంటే లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్. సో ఈ స్లోప్ స్క్వేర్ని ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ వాల్యూ అనేది వచ్చేసింది కదా. సో వీటి క్యాన్ టేక్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది మనకు స్లోప్ స్క్వేర్, ఇక్కడ మన స్లోప్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని మనం స్లోప్ ఎంత అనుకున్నాం, 2 అనుకున్నాం కదా స్లోప్ స్క్వేర్. సో ఇంకో బెస్ట్ ఫిట్ లైన్ అనేది నేను గీస్తా, ఇలా గీస్తా. దీన్ని ఏమనుకుంటా, బెస్ట్ ఫిట్ లైన్ అనుకుంటా. సో దీనికి మనం కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో కాస్ట్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఎందుకంటే ఇది కరెక్ట్ దీనికి ఓవర్లాపింగ్ అవుతుంది కాబట్టి మన కాస్ట్ ఫంక్షన్ 0 వస్తుంది. అదే మనం ఇప్పుడు ఇలా తీసుకుంటున్నాం కాబట్టి మన కాస్ట్ ఫంక్షన్ 0 రాదు. 0 రాకపోతే స్మాల్ వాల్యూ అనుకుందాం, స్మాల్ వాల్యూ తీసుకుందాం. ఈ స్మాల్ వాల్యూని తీసుకున్నాక ప్లస్ స్లోప్ తీసుకుంటే మనం ఇక్కడ కంపేర్ చూడు, నువ్వు ఫస్ట్ తీసుకున్న స్లోప్ ఎక్కువ ఉంటుంది, మన తర్వాత తీసుకున్న బెస్ట్ ఫిట్ లైన్ స్లోప్ తక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ స్లోప్ ఒక 1.3 తీసుకుందాం, ఇంటూ λ1 అనుకున్నా, హోల్ స్క్వేర్ వేసుకో స్లోప్కి. సో ఈ 1.3 × 1.3 ఏమొస్తుంది నీకు, 1.96 ఏమొస్తుంది. సో 1.96 అనుకుంటా, 1.96. సో 1.96కి ఒక స్మాల్ వాల్యూ యాడ్ చేస్తే ఎంత, ఒక 5 అనేసి 10 యాడ్ చేద్దాం. 0.10 యాడ్ చేసిన, 0.1 యాడ్ చేసిన, నీకు 0.1 యాడ్ చేసిన ఏమొస్తుంది, 2.06 అన్నది. సో నీకు వచ్చిన వాల్యూ, ఫస్ట్ వచ్చిన వాల్యూ 4కి నువ్వేం చేసినావు, కాస్ట్ ఫంక్షన్ వచ్చిన వాల్యూ 4 వచ్చింది నీకు బెస్ట్ ఫిట్ లైన్కి.
బెస్ట్ ఫిట్ లైన్ గీసి ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అప్పుడు నీకు 4 వచ్చింది, స్లోప్ ప్లస్ ల్యాండా తీసుకున్నాం. ఇప్పుడు నేను బెస్ట్ ఫిట్ లైనే చేంజ్ చేసిన తర్వాత నాకు ఏమొచ్చి 2.6 వచ్చింది. సో ఇది దీన్ని ఏమంటావు నువ్వు, దీన్ని డిక్రీజ్ అయింది కదా. సో దిస్ ఇస్ వాట్ అంటే ఒక ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ వచ్చినప్పుడు మన రిడ్జ్ రిగ్రెషన్ అనేది యూస్ఫుల్ అవుతుంది. రిడ్జ్ రిగ్రెషన్, నేను ఫస్ట్ రిడ్జ్ చెప్తే ఇప్పుడు నెక్స్ట్ లాసో రిగ్రెషన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ వచ్చేసి మనం లాసో రిగ్రెషన్కి వెళ్ళిపోతే సో రిడ్జ్ అండ్ లాసో రిగ్రెషన్కి వెళ్ళిపోతే ఏమవుతుంది అంటే సేమ్ లాసో అండ్ ద రిడ్జ్ రిగ్రెషన్ ఆర్ యూజ్డ్ టు డిక్రీజ్ ద ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. ఇక్కడ మనకు లాసోలో మనకు ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ ఏముంటుంది అంటే ఫస్ట్ వన్ రాసుకుందాం. ఫస్ట్ వన్ ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. సో ప్రివెంట్ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. సెకండ్ వన్ ఏంటంటే ఫ్యూచర్ సెలెక్షన్ కూడా మనకు ఉంటుంది. ఫ్యూచర్ సెలెక్షన్. సో ఫ్యూచర్ సెలెక్షన్ అని కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని లాసో రిగ్రెషన్ని మనం ఏమంటారు లాసో రిగ్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్లో L1 రెగ్యులరైజేషన్ అని అంటారు. L1 రెగ్యులరైజేషన్. సో లాసోని L1 రెగ్యులరైజేషన్ అంటే మనకి ఇంకోటి ఏమంటారు, ఇక్కడున్న రిడ్జ్ని L2 రెగ్యులరైజేషన్. సో రెండు మనకు ఇక్కడ ఉన్నది రెండు మనకు రిడ్జ్ అండ్ చూడు ఒక్క నిమిషం. ఓకే, సో రిడ్జ్ అండ్ ద లాసో రిగ్రెషన్ ఈ రెండు మనకు యూజ్ టు డిక్రీజ్ ద ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. కానీ మన రిడ్జ్లో వచ్చేసరికి ఓన్లీ డిక్రీజ్ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్, మనకు లాసోలో వచ్చేసి యాజ్ వెల్ యాజ్ డిక్రీజ్ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అండ్ ఫీచర్ సెలెక్షన్. సో హౌ శివ ఫీచర్ సెలెక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే మీకు చెప్తా. ఇప్పుడు నువ్వు ఇలా ఏం తీసుకున్నావు అంటే కాస్ట్ ఫంక్షన్కి వాల్యూ ఎలా అయితే తీసుకుంటున్నావో కాస్ట్ ఫంక్షన్ ప్లస్, సో ఇక్కడ మీకు చెప్తా కాస్ట్ ఫంక్షన్ ఏంది hθ ఆఫ్ x I మైనస్ y ఆఫ్ I హోల్ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ స్లోప్ ఇలా తీసుకుంటాం. అక్కడ స్లోప్ హోల్ స్క్వేర్ వస్తుంది, స్లోప్ వస్తుంది. ఇక ఫ్యూచర్ సెలెక్షన్ ఎలా చేస్తామంటే ఈ స్లోప్ అనేది ఏంది మనకు m కదా. అంటే ఇప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c ఎలానో మనం హైపోథెసిస్ ఈక్వేషన్లో రాస్తాం hθ ఆఫ్ x ఈక్వల్ టు θ0 ప్లస్ θ1x. ఈ θ1 ఆఫ్ x అనేది స్లోప్ అని చెప్పిన. సో θ1 అంటే ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఇది వచ్చేసి స్లోప్ వచ్చేసి ఎలా డివైడ్ అవుతుంది అంటే మనకు హోల్ స్క్వేర్ లేదు, స్లోప్ వచ్చేసి లాంబ్డా ఇంటూ స్లోప్ ఏంది m కదా. సో m1 ప్లస్ m2 ప్లస్ m3 ప్లస్ m4 ఇంటూ y ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇలా ఈ mx ప్లస్ c ఇవన్నీ దానిలో ఏముంటాయంటే మనకు ఇక్కడ మనకు అవసరమైన ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేయొచ్చు. అలా ఇప్పుడు స్లోప్ అంటే ఇవన్నీ వస్తాయి మనకు అంటే సమ్మేషన్ చేసినప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇష్టమైన ఫీచర్ని తీసుకోపోవచ్చు. అంటే స్మాల్ రేర్గా ఉన్న ఫీచర్ ఏదైతే ఉంటుందో మనకు అన్నెసరీ ఫీచర్స్ ఏదైతే కాలమ్స్ ఉంటాయో దాన్ని రిమూవ్ చేయొచ్చు. ఆ రిమూవ్ చేసేదాన్ని ఫీచర్ సెలెక్షన్ అంటాం. సో మీకు అర్థమై ఉంది. సో బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి రప చెప్పేసుకుందాం. సో రిడ్జ్ రిగ్రెషన్ అంటే ఏం లేదు, రిడ్జ్ అండ్ లాసో రిగ్రెషన్ ఆర్ యూజ్డ్ టు డిక్రీజ్ ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ మెయిన్ థింగ్. లాసో రిగ్రెషన్లో ఇంకో ఫీచర్ ఏంటంటే ఫీచర్ సెలెక్షన్ కూడా చేసుకుంటాం. ఈ రిడ్జ్ అండ్ లాసో రిగ్రెషన్లో మనకు ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటంటే ట్రైనింగ్ అక్యురసీ చేసేటప్పుడు 90% ఎక్కువ వస్తుంది, టెస్ట్ అక్యురసీ చేసేటప్పుడు తక్కువ వస్తుంది. ఈ అండర్ ఫిట్టింగ్ అంటే టెస్ట్ అక్యురసీ అండ్ ట్రైనింగ్ అక్యురసీ రెండు చేసినప్పుడు తక్కువ వస్తుంది. జనరలైజ్ మోడల్ అంటే ఎలా ఉండాలి, ట్రైనింగ్ అక్యురసీ ఎక్కువ ఉండాలి, టెస్ట్ అక్యురసీ కూడా ఎక్కువ ఉండాలి, జనరలైజ్ ఉండాలి. సో ఇది ఓవర్ ఫిట్టింగ్ అండర్ ఫిట్టింగ్ అంటే. సో దీన్ని డిక్రీజ్ చేయడానికి ఓవర్ ఫిట్టింగ్ అనే దాన్ని మనం తీసేయడానికి ఏం చేస్తున్నామంటే రిడ్జ్ రిగ్రెషన్ యూజ్ చేస్తున్నాం. మీ రిడ్జ్ రిగ్రెషన్ ఎలా ఉంటుందంటే మీకు కొలాప్స్ అయితే ఎప్పుడైతే ప్రిడిక్టెడ్ పాయింట్ యాక్చువల్ పాయింట్ అనేది కొలాప్స్ అయితే ఎగ్జాక్ట్గా వస్తే రాంగ్ ప్రిడిక్షన్ లీడ్ అవుతుంది. కాబట్టి దీన్ని తీసేయడానికి మనం ఏం చేస్తున్నామంటే కాస్ట్ ఫంక్షన్ ప్లస్ లాంబ్డా ఇంటూ స్లోప్ హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఎక్కడ మన రిడ్జ్ రిగ్రెషన్లో లాంబ్డా ఇంటూ స్లోప్ ఎక్కడ తీసుకుంటున్నాం మనం లాసో రిగ్రెషన్. సో ఈ లాసో రిగ్రెషన్ మనం ఫ్యూచర్ సెలెక్షన్ కూడా చేయొచ్చు, ఫీచర్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఒక స్లోప్ ఒకటే తీసుకుంటాం, ఇక్కడ స్లోప్ స్క్వేర్ తీసుకుంటాం కాబట్టి ఇంతే. సో అర్థమైంది మీకు. ఇలా చేసుకుంటే ఓవర్ ఫిట్టింగ్ కండిషన్. దీన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ అంటే ఎప్పుడంటే చాలా మ్యాక్సిమం ఇంటర్వ్యూలో అడిగితే ఓవర్ ఫిట్టింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ విచ్ హ్యాస్ లో బయాస్ అండ్ హై వేరియన్స్. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది. సో ఇక్కడతో మన క్లాస్ అంతా రిడ్జ్ రిగ్రెషన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏది చూద్దామంటే నెక్స్ట్ మనం ఏది వెళ్ళిపోదామంటే నావీ బయాస్ వెళ్ళిపోదాం. నావీ బయాస్. సో రైట్ మరి టాటా.